వినాయకుడు మరియు చంద్రుడికి సంబంధించిన ఈ కథ పురాణాలలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున మనం చంద్రుడిని ఎందుకు చూడకూడదో వివరించే ఈ గాథ వెనక ఉన్న అసలు రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. గణేశుడు, చంద్రుడు, ఆ వెన్నెలపై పార్వతీదేవి శాపం వెనుక ఉన్న అసలు రహస్యం. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది గణనాథుడి లడ్డూలు, కుడుములు. కాని అదే రోజు రాత్రి ఆకాశంలో చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. చూస్తే నీలాపనిందలు, అంటే చెయ్యని తప్పుకు నిందలు భరించడం వస్తాయని అంటారు. అసలు ఆ అందమైన చంద్రుడికి, ఆనందంగా ఉండే గణపతికి మధ్య జరిగిన ఆ యుద్ధమేంటి? పార్వతీదేవి ఆగ్రహానికి కారణమేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విందు ముగించుకుని వస్తున్న వినాయకుడు. ఒకసారి దేవాదిదేవుళ్లందరూ వినాయకుడికి భారీ విందు ఏర్పాటు చేశారు. గణపతి భోజనప్రియుడు కదా. కుడుములు, ఉండ్రాళ్ళు, పండ్లు, ఇలా తనకి ఇష్టమైన పదార్థాలన్నీ కడుపు నిండా ఆరగించాడు. విందు ముగిశాక తన వాహనమైన మూషికం, అంటే ఎలుక మీద కూర్చుని కైలాసానికి బయలుదేరాడు. అది అర్ధరాత్రి సమయం. అసలు ఏం జరిగింది? వినాయకుడు వెళ్తున్న దారిలో అకస్మాత్తుగా ఒక పాము అడ్డమొచ్చింది. దాన్ని చూసి భయపడిన మూషికం తడబడింది. దీంతో వినాయకుడు కింద పడిపోయాడు. ఆ సమయంలో ఆయన కడుపు నిండా తిన్న కుడుములు బయటకు వచ్చేశాయి. వినాయకుడు ఏమాత్రం కంగారు పడకుండా ఆ కుడుములన్నీ మళ్లీ లోపల పెట్టుకుని ఆ పామునే నడుముకి దారంలా, అంటే ఉదరబంధనం కట్టుకున్నాడు. చంద్రుడి పరిహాసం గర్వానికి పరాకాష్ట. ఈ దృశ్యాన్ని ఆకాశం నుండి గమనిస్తున్న చంద్రుడికి నవ్వు ఆగలేదు. చంద్రుడు తన అందం మీద చాలా గర్వంగా ఉండేవాడు. చంద్రుడి ఆలోచన, నేను ఎంత అందంగా ఉన్నానో, ఈ వినాయకుడేంటి పొట్టిగా పెద్ద పొట్టతో ఏనుగు ముఖంతో ఇలా పాముని కట్టుకుని ఎంత వింతగా ఉన్నాడు అని హేళన చేస్తూ బిగ్గరగా నవ్వాడు. పార్వతీదేవి ఆగ్రహం, శాపం. తన కుమారుడిని చూసి చంద్రుడు పరిహసించడం చూసిన పార్వతీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గర్వంతో కళ్ళు మూసుకుపోయి రూపంలేని దైవత్వాన్ని వెక్కిరించినందుకు చంద్రుడికి బుద్ధి చెప్పాలనుకుంది. పార్వతీదేవి శాపం, చంద్రా, నీ అందం చూసుకుని గర్వపడి నా కుమారుణ్ణి అవమానించావు. కాబట్టి ఇకపై నీ అందం ఎవరికీ కనిపించదు. నిన్ను చూసినవారు పాపాత్ములవుతారు. ముఖ్యంగా వినాయక చవితి రోజు నిన్ను ఎవరు చూస్తారో వారు లోకంలో లేనిపోని నిందలపాలవుతారు అని శపించింది. చంద్రుడి పశ్చాత్తాపం, శాప విమోచనం. శాపం ప్రభావంతో చంద్రుడు కాంతివిహీనమైపోయాడు. లోకమంతా చీకటి కమ్ముకుంది. తన తప్పు తెలుసుకున్న చంద్రుడు దేవుళ్లందరితో కలిసి పార్వతీ పరమేశ్వర్లను వేడుకున్నాడు. గణపతిని క్షమించమని కోరాడు. శాంతించిన పార్వతీదేవి శాపాన్ని పూర్తిగా తొలగించలేనని, కాని దాని తీవ్రతను తగ్గించవచ్చని చెప్పింది. చంద్రుడు ప్రతిరోజూ కాంతిని కోల్పోతూ, అంటే కృష్ణపక్షం మళ్లీ పెరుగుతూ, అంటే శుక్లపక్షం ఉండాలని సూచించింది. కేవలం భాద్రపద శుద్ధ చతుర్థి, అంటే వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదని నియమం పెట్టింది. ఈ కథ మనకిచ్చే సందేశం ఒక్కటే: రూపాన్ని చూసి ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. గర్వమనేది ఎంతటి వారినైనా పాతాళానికి తొక్కుతుంది. అందుకే వినాయక చవితి రోజున మనం చంద్రుడిని చూడకుండా గణపతి కథను చదువుకుని అక్షింతలు తలమీద వేసుకుంటాం. దీనివల్ల ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఆ దోషం పోతుందని నమ్మకం. మీకీ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేశ.